వెల్కమ్ బ్యాక్ టు శరత్ విద్యా టెక్ ఛానల్. సిపిఎస్ ఎంప్లాయీ సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ను, వాళ్ళ యొక్క డేటాను, కమ్యూనికేషన్ డీటెయిల్స్ను, మొబైల్ నంబర్ను, ఈమెయిల్ని ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరకు చూడండి. cransdl.com ని టైప్ చేస్తున్నాం. టైప్ చేసి గూగుల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎన్పిఎస్ యూజర్ ఐడి వచ్చి మనకు సిపిఎస్ ప్రాన్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాప్చా కోడ్ ఇచ్చి సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది. దీన్ని ఐ అగ్రీ అగైన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మేక్ ట్రాన్సాక్షన్స్, మేనేజ్ మై అకౌంట్ తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అకౌంట్ స్టేట్మెంటు, అప్డేట్ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే చేంజ్ కాంటాక్ట్ డీటెయిల్స్, నెక్స్ట్ మోడిఫై వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్, చేంజ్ అడ్రస్, అప్డేట్ నామినీ, యాడ్ పాన్ నంబరు, యాడ్ ఫోటో సిగ్నేచరు, అప్డేట్ ఆధార్ అడుగుతుంది. ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చేంజ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు అప్డేటెడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. కమ్యూనికేషన్ ప్రొఫైల్ అని వస్తుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టెలిఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు మనము 1 by 1 మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనము ఐబాల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనము చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ నంబర్ని డిలీట్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో అదేవిధంగా మనము ఈమెయిల్ ఐడి మార్చాలనుకోండి, సపోజ్ ఈ ఐబాల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మెయిల్ అడ్రస్ని చేంజ్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో అదేవిధంగా మొబైల్ నంబర్ని మార్చాలనుకోండి, ఈ మొబైల్ నంబర్ని డిలీట్ చేసేసి ఇక్కడ సబ్మిట్ చేసేది. సో ఈ విధంగా మనకు ఈ కమ్యూనికేషన్ డీటెయిల్స్ని, అప్డేటెడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ని మనం చేంజ్ చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ ఆధార్ అని అవుతుంది. మన ఆధార్ నంబర్ని అప్డేట్ చేయాలనుకుంటే ఒకవేళ మన ఆధార్ని అప్డేట్ చేసామనుకోండి, ఆధార్ నంబర్ని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనము డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ మనము డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఇక్కడ మనం చూడాలనుకుంటే ఇక్కడ దీని అకౌంట్ స్టేట్ మీద క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ స్టేట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు టైర్ 1 వస్తుంది, Q1, Q2, Q3, Q4 ఇక్కడ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు Q1కు సంబంధించి ఇలా వస్తుంది. మనకు ట్రాన్సాక్షన్ స్టేట్మెంటు మనకు Q2 కావాలనుకోండి, ఆల్ క్వార్టర్స్ అంటే వచ్చింది. ఇక్కడ Q1, Q2, Q3. ఇప్పుడు మనము ఇంతకుముందు వీడియోలో నిధి యాప్లోకి వెళ్ళి మనము ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మనం ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు అన్ని Q1, Q2, Q3, Q4 ఏ ఒక్కటి కావాలన్నా లేదా అన్నీ కలిపి కావాలన్నా మనము ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసి జనరేట్ స్టేట్మెంట్ క్లిక్ చేసినట్లయితే మొత్తం మనకు ఈ యొక్క స్టేట్మెంటు డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రింట్ తీసుకోవడానికి వీలు పడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.